హల్లెలూయా. ఈ రాత్రి మనతో మాట్లాడేవాడు మనకంటే శక్తివంతుడు. మనం కాదు కానీ మనకంటే శక్తివంతుడు మనకున్నాడు కనుక ఆయనే మనతో మాట్లాడతాడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవుడు మరి రక్షింపబడిన దినము నుంచి ఈ దినం వరకు కూడా 89లో దేవుడు రక్షించుకున్నాడు. మరి 89లోనే బాబిల్ కాలేజీకి, మారనాథ కాలేజీకి, మద్రాసు పట్టణం వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మరి బెంగళూరు బీటెచ్ చదువుతానికి, బీడీ చదువుతానికి కూడా దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నేను బెంగళూరు వెళ్ళి చదువుకున్నంత స్తోమత కలిగిన వాడిని కాదు, కానీ అర్హత కలిగిన వాడిని కూడా కాదు. అసలు నిజంగా మాట్లాడితే 7th క్లాస్ నేను తెలుగులో తప్పాను. దేనిలో తప్పాను? ఇంగ్లీష్ భాష, లెక్కల భాష, అన్ని భాష అని, కానీ తెలుగులో తప్పాను. అంత సూపర్గా వచ్చే తెలుగు అప్పుడు ఆ రోజుల్లోనే. కనుక దేవుడు మరి బెంగళూరు పట్టణం తీసుకొని వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదివించాడు. తెలుగులో తప్పిన వాడిని ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్ళి చదివించాడు. ఇంగ్లీష్ మీడియం 4 సంవత్సరాలు చదవాలైతే 3 సంవత్సరాలు దేవుడు చదివించాడు. ఎందుకంటే 4వ సంవత్సరం కమిటీ వాళ్ళు మాట్లాడుకొని 4వ సంవత్సరం నీకు అవసరం వెళ్ళిపోమని గ్రాడ్యుయేషన్ ఇస్తామని చెప్పేసి ఆ దినములోనే నన్ను 4వ సంవత్సరం చదువుకు. ఎందుకు నన్ను ఆ రీతిగా పంపించారంటే, బెంగళూరు పట్టణంలోనే తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కన్నడం, తెలుగు సర్వీస్ నడిపేవాడిని. ఆ తర్వాత ఇంకొక ప్రాంతంలో సిబిఐ చర్చిలో ఇంగ్లీషు, తెలుగు నడిపేవాడిని. కనుక అందుకని నేను పరిచర్యలో ఆ దినంలోనే కొనసాగబడుతున్నా కనుక 94లో కనుక నీకు 4వ సంవత్సరం చదువు అక్కర్లేదు, నేను గ్రాడ్యుయేషన్ ఇస్తామని చెప్పేసి ఆ దినంలోనే కాలేజీలో నుంచి బెస్ట్ స్టూడెంట్స్గా బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అక్కడ అన్ని విషయాల్లో తృణీకరించబడ్డాను. ఆనాళ్ళు నిజంగా చదువు కంటే ఎక్కువగా మనందరూ తెలుసు, చదువు కంటే పనులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కనుక మరి ఆ దినంలోనే పని పాటలో ఉండటం వల్ల, సాగిపోవటం వల్ల దేవుడు ఆ రీతిగా ఉంచాడు. మరి నిజంగా మరి ఈ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతం నిజంగా మా చిన్నప్పటి నుంచి చాలా మంచి ప్రాంతం ఇది. మేము ఆడుకున్న ప్రాంతం. ఇక్కడ తాటి చెట్లు ఉండే, తాటికాయలకు వచ్చేవాళ్ళం, గేదెల దొలకు వచ్చేవాళ్ళం, సీతంకాయ చెట్లు ఉండే, వీటన్ని కూడా చెట్లకు గెడకర పెట్టి కోసుకునేవాళ్ళం, చెట్టు ఎక్కి కోసుకునేవాళ్ళం. గెడకర పెట్టి కాదు, చెట్టు ఎక్కి శుభ్రంగా చెట్టు మీద కూర్చొని సీతంకాయలు తిని ప్రశాంతంగా బయట కింద దిగేవాళ్ళం. అలాంటి ప్రాంతం ఇది. కానీ మరి ఈ ప్రాంతంలో దేవుని యొక్క సువార్త జరుగుతుంది. దేవుని దాసులను ఎన్నుకున్నాడు అంటే ఇదొక దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ దేవుని సువార్త వినబడదో ఆ ప్రాంతంలో దేవుని సువార్తను దేవుడు అందించాడు. మరి ఈ ప్రాంతంలో నిజంగా ఈ ప్రాంతానికి రావడానికి కూడా భయపడేవాళ్ళు ఒకనొక సమయంలో మార్చున్నప్పుడు. ఆ తర్వాత మరి గేదెలు కాసుకుంటా, అటు తిరుగుతా, అటు ఇటు చేసుకుంటా, ఎక్కడ ఆడుకుంటా, చాలా మరి నిజంగా ప్రాంతం అంతా కూడా భయంకరంగా ఉండేది. కానీ అలాంటి ప్రాంతంలో దేవుని సువార్త నిత్యము ప్రకటించబడుతుంది. అలాగనే నిత్యము దేవుని మహిమార్థంగా ప్రార్థనలు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు నిషేధించబడిన రాయిని మూలరాయిగా తయారు చేయగలిగిన వాడు మన దేవుడు. కనుక మరి నిజంగా నేను కూడా నిజంగా 89లో ప్రభువుని అడిగాను, ప్రభు నీ సేవకు పిలిచే వచ్చాను, మారనాథలో చదువుకుంటున్నాను, మద్రాసు పట్టణం పౌరూరులో. కనుక నాకేమో దీని గురించి ఏమీ తెలియదు, బైబిల్ గురించి ఏమీ తెలియదు. నేను తిరుగుతా అచ్చేత అటు ఇటు తిరుగుతాం. ఇప్పుడు నిజంగా బాబాయ్ ప్రార్థన చేసిన వల్ల, థామస్ గారు ప్రార్థన చేయటం వల్ల, ఆ దినముల్లో ప్రవక్తలు ప్రవచించటం వల్ల నేను దేవుని పరిచర్యకి వెళ్ళాను. కానీ దేవుణ్ణి అడిగాను. ఒకరోజు నేను పొద్దున్నే లేచి శనివారం తల స్నానం చేసి మంచిళ్ళు కూడా ముట్టుకోకుండా
మోకాళ్ళ మీద నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసేవాడిని మోకాళ్ళ మీద. అప్పుడు దేవుడు ఏ రీతిగా నా పరిచర్యను ఉంచబోతున్నాడు, నన్ను ఎట్ట వాడుకోబోతున్నాడు, ఆ దినమును నాకు నిజంగా 60 MMS చూపించాడు. ఒక చిన్న తెరేసి ఆ తెర మీద నా జీవితాన్ని ఏ రీతిగా దేవుడు ఉంచబోతున్నాడు, అదే 89లో దేవుడు చూపించిన దాన్ని బట్టి ఈ 2022 సంవత్సరం వరకు కూడా అదే జరుగుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా నాకు బాధ వచ్చినప్పుడు, నాకు శోధన వచ్చినప్పుడు దేవుని అడుగుతాను, ప్రభు ఆనాడు మరి చూపించావు కంటే ఆ శోధన ఒక్కసారి ఎర్ర సముద్రం లాంటి శోధన మనకు ఎదురవుతుంది, కానీ సునాయాసనంగా దాన్ని తీసేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఈ గత రాత్రి 12 గంటల టైంలోనూ ఎలీషా గారు ఫోటో కావాలని మెసేజ్ పెట్టాడు. వేరే ఫోటో పంపించాను, కానీ తెల్లారి 4 గంటలకు 3:35కి 3:45కి లేచి అలవాటు నాకు. రోజు ఆ టైంకి లేచి అలవాటు. లేచి ఆ టైంలో కొంచెం ప్రార్థన చేసుకున్న తర్వాత సీఎం కాలనీలో వస్తాను. ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ 5 గంటలకి 5 గంటల నుంచి 5 గంటల నుంచి దాదాపు 6 దాకా మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో చూస్తే మరి వాట్సాప్లో వేరే ఫోటో కనపడింది, కానీ అంతకుముందు కూడా మరి దేవుని యొక్క దాసులు ఒక వాగ్దానం పంపించాడు. మరి ఎంతమంది చదివారో లేదో కానీ ఫోన్లు తీయమాకండి, ఫోన్లు తీయొద్దు. ఎందుకంటే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ రోజంతా కూడా నీకు అదే గుర్తుండాలి. ఏం చేయాలి? అదే గుర్తుండాలి. ఏదో చదివాము, పంపించాడుగా చదివాము, చదవకపోతే ఆయన చూస్తాడు, మరి చూశాడో లేదని ఆయన అనుకుంటాడేమో అని చూస్తాం కాదు. చూస్తే ఆ వాగ్దానము మళ్ళా తిరిగి రెండో వాగ్దానం వచ్చేంతవరకు ఆ వాగ్దానాన్ని మనం మెమరీ వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను తెల్లారుజామున లేవగానే ముందు ఎవరెవరు వాగ్దానాలు పంపించారో అన్నీ చదివిన తర్వాత ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, నా పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీకు ఎవరికైనా గుర్తుందా? చూడకుండా ఎవరైనా చూస్తారా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో జనులు అమ్మా పక్షవాయు గల వాడిని ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చేది. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉండవని పక్షవ కలవాణి వానితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మీరు ఎప్పుడైతే తల్లి చెబుతూ ఉంటారో మీలో ఉన్న బలహీనత పోద్ది, మీలో ఉన్న రోగాలు పోతాయి, చుట్టుపక్కల ఉన్న దురాత్మ శక్తులు పారిపోతాయి. ఇప్పుడు కూడా దేనికైనా సరే మీకు ఎంత బాగా పోయినా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా అని పడుకోండి, మీ రోగం తొందరగా నయమైపోద్ది. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఇది. ఏదో ఎవడో చెప్పారని నేను చెప్పలేదమ్మో, నాకు అనవసరం. ఇతరులు చెప్పేదానికంటే ముందు దేవుడు నా జీవితంలో చేసిందే నేను చెబుతాను ఎక్కువ శాతం. 2014లో నాకు పక్షవాతం వచ్చింది, అంటే కాలు చేయి పడిపోలేదు, దేవుడి స్తోత్రం. పక్షవాతం వచ్చింది, 14-16 రోజులు కోమాలో కూడా ఉన్నాను. కానీ అక్కడ ఐసీలో నన్ను కట్టేసినప్పుడు, మంచాన్ని కట్టేసినప్పుడు
మరి ఆ కోమాలో ఉండే నేను డాక్టర్ వచ్చి చేసినప్పుడు నాతో నేను ఒక మాట మాట్లాడు, నాకు ప్రార్థన టైం అవుతుంది, నన్ను ఎప్పుడు తీయండి, నేను వెళ్ళిపోవాలని. అదే నన్ను బతికించింది కదా. ఏది బతికించింది? నేను ప్రార్థనకు దేవుని సన్నిధికి వెళ్ళాలని నా నోటి నుండి వచ్చిన మాటే 16 రోజుల తర్వాత ఐసీలో నుంచి ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చాను. అప్పుడు దాకా నిద్రపోయి లేచి వచ్చినట్టు లేచి వచ్చాను అంతే. ఎందుకంటే నా నోట దేవుని స్థితి ఉండటం వలన దేవుడు ఏం చేశాడంటే మరణములో నుండి జీవములోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నేను నా ఎక్స్పీరియన్స్ అన్నది దేవుడితో నేను గడిపినప్పుడు, దేవుడు నా పట్ల చేసినప్పుడు, మీ పాపములు పక్షవాయు కలిగిన వాడితో యేసు ప్రభు చెబుతున్న మాట అది కదా. ఏం చెప్పాడు? నీ పాపములు కదా, నీ పాపములు క్షమించబడినవి చెప్పగలిగిన అధికారము భూలోకములో ఎవ్వరికి లేదు, ఒక ప్రభు అయినా యేసుక్రీస్తు వారికి తప్ప. ఎందుకంటే సమస్తమును దయచేయగలిగిన వాడు, సమస్తమును నెరవేర్చగలిగిన వాడు, సమస్తమును సమకూర్చగలిగిన వాడు, సమస్తమును మనకి ఇవ్వగలిగిన వాడు ఆయన తప్ప ఇంకెవ్వరు. ఎందుకంటే నిర్మాకాండంలో ఒక మాట చెప్పాడు, స్వస్థపరచు యెహోవా నేనే, గాయపరచువాడు నేనే, దాన్ని బాగు చేయవాడును నేనే. కనుక ఆయన పక్షాతం రావటానికి కారణం ఉంది. అసలుకి ఎందుకు దేవుడు ఆ దినములలో ఆ ఊరు వచ్చి ఆ పక్షవాయువు కలిగిన వాడితో చెప్పాడంటే, అంతకుముందు ఆయన ఇంకొక ఊరిలో ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలన్నీ మనుషుల చేతిలో, మనుషుల ఒంట్లో నుంచి వెళ్ళి పందులో దిరి ఆ పందులు సముద్రంలోకి వెళ్ళి పడిపోతున్నాయి. అక్కడ వాళ్ళు అందరూ కలిసి వేడుకున్నారు, అయ్యా మా నోటికాడ జీవాన్ని పోగొట్టు, మాక నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో ఉండొద్దు. ఎందుకంటే నిజంగా ఆ జీవంతో మనకి ఈ రోజుల్లో పోల్చుకుంటే ఆ జీవం 6,000 దాకా ఏర్పడుతుంది. మన చర్చి కాడ ఉండాలి మొత్తం వాళ్ళే, శాతం వాళ్ళే ఉండాలి. కానీ మరి ఆ జీవం 60,000 పడుతుంది. అంటే ఆ రోజుల్లో మరి వారికి ఎన్ని దినారాలు ఉన్నాయో, ఎన్ని మరి నాణ్యాలు పలికిందో నాకు తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా ఏడుకున్నారు, మా నోటికాడు కూడగొట్టు, మాకు నువ్వు వెళ్ళిపోయి బాబు మా ఊరి నుంచి. ఇంకొక ఊరు వెళ్ళంటే ఆయన సముద్రం మీద ప్రయాణం చేసి గలలి ప్రాంతమునకు వెళ్ళినప్పుడు, గలలి ప్రాంతంలో ప్రయాణం చేసి వేరే ప్రాంతమునకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరగటానికి అక్కడికి వచ్చి చాలా మంది ఆయన పరిచయాలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు, శాస్త్రులు వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఈలాగునా నువ్వు చేస్తున్నావు, ఇదంతా కూడా మరి రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకం కదా ఇది, నువ్వు ఎందుకు చెబుతున్నావు అంటే వారితో చెప్పిన మాట ఏంటంటే, లేచి నీ పరుపుని ఎత్తుకొని నీ పరుపుని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోమన్నాడు అంతే. ఆ మాట చెప్పాడు కానీ రెండో మాట ఏమి చెప్పాడా? చెప్పలా. రెండో మాట ఏమి చెప్పలా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను కూడా నీ పాపపు జీవితము నుంచి లెగవమని చెబుతున్నాడు. మనం ఎక్కడున్నామంటే, మనం కూర్చోటము పాపమే, మనం పరుండటం పాపమే, మనం లెగవటం పాపమే, మన క్రియలు పాపమే, మన ఉద్దేశాలు పాపమే. మరి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విధానములో మనం పాపము చేస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపములను క్షమించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఎందుకు ఆయన పాపములు క్షమించువాడు? ఆయన పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడు. పాపములో గర్భము ధరించిన వాడు కాదు ఆయన. పాపము లేకుండానే గర్భము ధరించాడు, పాపము లేకుండానే ఆయన పుట్టాడు. ఆడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పటికీ కూడా ఎంతవరకు తనకి ఏ పాపమును అంటకుండా ప్రతినిత్యము దేవుని మహిమార్థంగానే జీవించాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు కానే కాదు. మనమైతే ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి వరకు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటుంటాం.
ఎన్నో పాపాలు చేస్తూ ఉంటుంటాం. అందుకనే 9:2 వచనంలో చూసినప్పుడు పక్షిగలవాడితో ఈ మాట చెప్పాడు, అయ్యా నీ పాపములు క్షమించవని. ఎవరు చెబుతారండి ఆ మాట? పాపం లేనివాడు చెబుతాడు. నువ్వు వెళ్ళి చెప్పావు అనుకో, నీ సంగతి నువ్వు చూసుకో ఉంటారు ఎవరైనా సరే. ఈ రోజులే ప్రతి కుటుంబంలో కూడా బిడ్డలాడటాన్ని అన్నారు. బిడ్డలాడినారు తల్లిదండ్రులు, నీ సంగతి నాకు తెలుసులే, ఇది నువ్వు నాకు చెబుతా అంటున్నారు ఇప్పుడు కదా. కొడుకైనా కుమార్తె అయినా అదే మాట అంటున్నారు కదా, అత్తటమే అదే మాట అంటున్నారు. కుమారుడు అదే మాట అన్నాడు, కుమార్తె అదే మాట అంటుంది ఇంట్లో. అందుకే తల్లిదండ్రులు బిడ్డలు ఖండించలేని స్థితిలో ఉన్నారు. పొలంలో పాపం చేస్తున్నా, కాలేజీకి వెళ్ళినప్పుడు పాపం చేస్తున్నా, బడికి వెళ్ళినప్పుడు పాపం చేస్తున్నా, బజారు వెళ్ళినప్పుడు పాపం చేస్తున్నా, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పాపం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా పాపం చేస్తున్నా, పాపపు ఆలోచనతో జీవిస్తున్నప్పటికీ కూడా ఈనాడు తల్లిదండ్రులు ఖండించలేని స్థితిలో ఉన్నారు. అంటే కారణం ఏంటంటే వాళ్ళు పాపంలో ఉన్నారు, వీళ్ళు పాపంలో ఉన్నారు. వాళ్ళు పాపంలో ఉన్నారు, వీళ్ళు పాపంలో ఉన్నారు. పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి శుద్ధమైన వారిగా ఉండి దేవునికి మహిమార్థంగా భూలోకంలో జీవించలేదు కనుకనే వారి జీవితంలో ఇంకను మనశ్శాంతి లేని జీవితం ఏర్పడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 106వ కీర్తన 3వ వచనం అనుకుంటా. 106 3వ వచనంలో మనం చూసినప్పుడు, న్యాయమును అనుసరించి వారు నీతిని అనుసరించి యెహోవా ఏర్పరచబడిన వారి అమ్మ అది కదరా తల్లి, ఒక్క నిమిషం ఆగు, ఉంది కానీ ఆ రెఫరెన్స్ మర్చిపోయినట్టుండు. 106 103 అనుకుంటా. 103 చూడండి ఒకసారి. చదవమ్మా ఒకసారి. మాట ఏదో కనపడలేదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యంలో కీర్తన భాగంలో చెప్పింది ఇక్కడ, మనుష్యుడు అనేకమైన బాధల చేత బాధపడుతూ ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం రాయటం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక రోజున మన కళ్యాణ మండపంలో భోజనానికి వచ్చాను. ఆ రోజున ఇంకో పాస్టర్ గారు, ఈ ఊరు పాస్టర్ గారే కానీ గుంటూరులో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. నేను వచ్చి చెప్పాను, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మరి చాలా ఉండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, చాలా ఉండి అంటే, అస్సలుకి నా దగ్గర ఒక్క రోగం కూడా లేదు, నేను చాలా ప్రాంతములు తిరుగుతానన్నాడు. నేను చాలా ప్రాంతములు తిరిగి వాక్యం చెబుతాను, నాకేం రోగం లేదన్నాడు. నేను అన్నాను, నీకంటే నేను చాలా ఎక్కువ గ్రామాలు తిరిగాను, దేశ విదేశాలు కూడా తిరిగానన్నా. నీకంటే నేను దేశ విదేశాలు కూడా తిరిగాను. బాధలు లేనివాడు పాస్టర్ కాదు, అసలుకి బాధలు లేనివాడు విశ్వాసి కాదు. బాధలు లేనివాడు పాస్టర్ కాదు, బాధలు లేనివాడు విశ్వాసి కాదు. తర్వాత తెలిసింది వాళ్ళ కొడుకు చాలా మెంటలోడని. అంతకంటే ఇంకేం బాధ కావాలండి? ఏమండి, అంతకంటే ఇంకేం బాధ కావాలి? నాకేం బాధ లేదన్నాడు, బాగానే ఉంది, చాలా సంతోషపడ్డాను, ప్రభు నిన్ను దీవించుగాక అని మనసులో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆడు కొడుకు చాలా పెద్ద మెంటలోడని. అంటే అది బాధ కాదా? ఏమంటే కుటుంబంలో ఉండా నలుగురిలో ఒకడు
ఒక పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో ఉంటే దానికంటే మానసికమైన బాధ ఇంకోటి అసలు లేనే ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కానీ దేవుడు పాపములను క్షమించడానికి అక్కడ పాపాత్మురాల స్త్రీతో కూడా చెప్పాడు కదా. పాపాత్మురాలైన స్త్రీతో ఏం చెప్పాడంటే, అమ్మా ఏంటి సంగతి, ఎవరు నీ మీద రాయలేదంటే, ఎవరు వెళ్ళలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే పాత నిబంధనల కాలం ప్రకారం పాపం చేసిన వాడి మీద రాళ్ళే చంపేసేవాళ్ళు కదా. మరి అలాంటిది ఏం జరగలేదంటే, నేను కూడా అమ్మా ఏమనలే, నువ్వు ఇక మీదట ఇది అంతే, ఇక అంతకంటే ఇంకో క్షమాపణ కోటి వెళ్ళనే లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. పాపము చేస్తారు అందరూ, పాపం అందరూ చేస్తారు, పాపములు అందరూ జీవిస్తారు. కానీ పాపము నుంచి మానవుడు విముక్తి పొందాలంటే కదా, విముక్తి పొందాలంటే నిజంగా మన పాపములు నిజముగా క్షమించబడాలంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు పుటము వేసి తిని మా వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము అలాగూ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనీక నా మహిమను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపములు క్షమించబడాలంటే మొట్టమొదట మనం ఎక్కడ పడాలి అమ్మా? అమ్మా చెప్పండి అందరూ, ఏడబడాలి? ఇబ్బంది కొలిములు. ఎందుకు? యోబు గారిని తీసుకెళ్ళి ఇబ్బంది కొలిములో పడేశాడు లేదా అమ్మా? చెప్పడింది, పడేశాడు. పడేయగానే కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు. ఆ తర్వాత భార్య కూడా వచ్చింది. ఎవరు? మొదటి కూడా ఎంతకాలం అంటావరా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, నేను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానన్నారు. ఈ రోజుల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉండారమ్మో. ఈ రోజుల్లో లేరన్న వాళ్ళని నిజం చేస్తాను చూద్దాం, ఉండారు. అస్సలకి చిన్న బాధ వస్తే చాలు, చిన్న కష్టం వచ్చినా చాలు, చిన్న విరుకు వచ్చినా చాలు, చిన్న పెద్ద కూడా కాదు. యోబు గారికి అంత పెద్దది వచ్చిందంటే చాలా భయంకరమైన పెద్దది వచ్చింది. భార్య వేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత స్నేహితులు వచ్చారు. అరే నా ప్రాణ స్నేహితుడా, ఒక్కసారి అంటే నేనన్నే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత తన శరీరం కుసించిపోయింది. ఆ తర్వాత ఆయన శరీరం రక్తం కారింది. తర్వాత ఆయన శరీరం చీము కారింది. ఆ తర్వాత ఆయన శరీరంలో ఏగువాలింది. కానీ అంత కష్టపడి బాధపడుతున్నప్పటికీ కూడా తన నోటి నుంచి దేవునికి వ్యతిరేకమైన మాట అసలు రానే వచ్చిందా? యోబు గారిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడంటే కొలిమిలో పడేశాడు. ఆయన ఏం పాపం చేశాడని కొలిమిలో పడేశాడు? ఆయన ఏం పాపం చేయలేదండి అసలు. నిజంగా ప్రభు ఏమన్నాడంటే, ఆయన కలవరి శిలువ మోస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని కదా క్షమించాడో లేదో అందరినీ. ఆయన క్షమించబోతేనా ఈరోజు ఎక్కడ కూర్చుండేవాళ్ళం కాదు మనం అమ్మా. ఆయన చూస్తే ఎవడు నిలవడు, అసలుకి ఎవడని నిలుతాడండి? అసలు నిలవలేడు. అసలు ఆయన చూశాడు కనుకనే నోవాహు దినములో వర్షం 40 దినములు 40 రాత్రులు కురిపించాడు కనుకనే ఎవడు నిలవకుండా నోవాహు ఫ్యామిలీ మాత్రమే రక్షింపబడింది కదా. ఎందుకంటే క్షమించే మనసు ఆయనకు ఒక్కడిగా ఉంది, ఇంకెవరికి లేదు. నిజంగా మాట్లాడితే మరి
ఆదాము అవ్వలను ఏదైనా గార్డెన్లో తోటలో చూసినప్పటికీ కూడా వాళ్ళు పండుతున్నప్పటికీ పాపం చేసినప్పటికీ వాళ్ళు పాపం చేసినప్పటికీ ఏమాత్రం కూడా దేవుడి దగ్గరికి రాకుండా ఏం చేశారంటే వాళ్ళు దాక్కున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని క్షమించి ఏం చేశాడు? అమ్మా చెప్పండి, నేను చెప్పట్లేదు, ఏడ ఉండారు వీళ్ళు. ఏం చేశాడు? ఆయన క్షమించాడు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళా, కానీ ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ సంగతిని మీకు తెలిపిన వాడు ఎవడు? అసలుకి వాళ్ళు ఏదో చెప్పుకున్నారు అంటే ప్రభు క్షమించటానికి అర్హత కలిగిన వాడు. అర్హత ఎవడైనా సరే నీ పాపం క్షమించబడి అంటే నిజంగా మనం నమ్మటానికి లేదు. ఎందుకంటే నీతిమంతుడు అనేవాడు ఒక్కడు లేడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. కనుక ఆయన నీతిమంతుడు గనుక దేవుడు ఏదైనా తోటలో దాక్కున్న ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆదాము అవ్వ దేవుడి దగ్గరికి అంటే రాలేని పరిస్థితి. అంటే అంత భయంకరమైన పాపము వారు చేసినందువలన వారు దేవుడి దగ్గరికి రాలేకపోయారు. దేవుడు ఏం చేశాడంటే యెషయా గ్రంథములో 48వ అధ్యాయంలో కొలువులో పడేశాడు. ఎక్కడ పడేశాడు? కొడువులో పడేసిన తర్వాత మీ అందరికీ తెలుసు కొలిమి కదా. మనకు కూడా ఎక్కడ ఉండేది, మెరక మీద ఒక షాట్ ఉండేది రాజుల తాత వాళ్ళ ఇంటికాడ. రాజుల తాత పెట్టేవాడు అప్పుడు. నీకు తెలుసోలేదు కానీ చూసి ఉంటా రాజుల తాతని చూడలా, వాడు తెలుసు, దాయి తెలుసు, వాడు చిన్నపిల్లలు. మనలో కొంతమంది తెలుసు. అక్కడ ఉంది కొలిమి ఉండేది, ఆ సెంటర్లో కూడా కొలిమి ఉండేది. మళ్ళీ లింగారా గారి సెంటర్లో కూడా ఆ కొలిమిలో వాడు తిప్పుతూ ఉండేవాడు. ఆ కొలిమి తిప్పుతూ ఉన్నప్పుడు ఆ ఇనుము నిప్పులో పడేసినప్పుడు ఇనుము ఎట్టొచ్చేది? ఎర్రగా వచ్చేది. ఎర్రగా రాకముందు వాళ్ళల్లా కాదు, ఎవడల్లా కాదు అసలు నిజంగా మాట్లాడితే. కొలిమిలో పడవేసిన తర్వాత ఎర్రగా వచ్చిన తర్వాత తన అనుచరుడు సిత్తి పెట్టి దాన్ని కొడతాడు. అక్కడ భయంకరమైన అద్భుతం జరిగిందండి. మీకు తెలుసో లేదు కానీ ఎప్పుడైతే వాడు సిత్తి పెట్టి కొడతాడో అక్కడే భయంకరమైన అద్భుతం జరిగింది. మీ పాపం అంతా ఊడిపోద్ది తుప్పులాగా. ఎట్టుడిపోద్ది? అస్సలు ఆ ఇరు ఎర్రగా వచ్చిన తర్వాత సిత్తి పెట్టి వాడు కొట్టిన తర్వాత ఆ కొడుతుంటే దానికి ఉన్న తుప్పంతా వదిలిపోద్ది కదా. దాని తుప్పంతా అసలు మంచి అద్భుతం అంటే అదే. అసలుకి ఒక మనుషుడికి తుప్పు ఎప్పుడు వదిలిద్దంటే అతడు కొలిమిలో పడిన తర్వాతే తుప్పు వదిలిద్ది. ఒక మనుషుడు పాపంలో ఉన్నప్పుడు ఎర్రగా కాల్చబడి దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడినప్పుడు మాత్రమే తనలో ఉన్న తుప్పంతా వదిలిపోయి పాపమంతా వదిలిపోయి పరిశుద్ధమైన వాడిగా లెగుస్తాడు పైకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొట్టిన తర్వాత తుప్పు వదిలిన తర్వాత ఆ ఇనుమును ఒక ఆయుధం తయారు చేస్తాడు. ఆ ఇనుముని ఒక ఆయుధం తయారు చేస్తాడు. అంతకుముందు వాడు ఏమాత్రం కూడా పనికిరాని ఇనుమే, ఒక ముద్దే. ఆ తర్వాత మనకిష్టమైన రూపములో దాన్ని మలుచుకోవచ్చు. ప్రభునందులో మనం జీవించినంత కాలము ఆయనకి ఇష్టమైన పాత్రగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయనతో మనం జీవించమో, ఎప్పుడైతే ఆయనతో మనం ఉండమో, ఎప్పుడైతే ఆయనతో మనం జీవించకుండా, ఆయనలో ఉండకుండా, ఆయనతో నడవకుండా, ఆయనతో ఏమాత్రం కూడా సహవాసం చేయకుండా ఉంటామో ఎందుకు పనికిరాని పాత్రలుగా మనం మిగులబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నిన్ను మంచి పాత్రగా వాడుకోవాలి. నీ పాత్ర ఎట్లా ఉండాలంటే వెండి బంగారముల కంటే దగదగా మెరుగుచున్న వారి వల్లే ఉండాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఉదాహరణ నేను చెబుతాను. తెలవి దేశంలో ఎయిర్పోర్ట్కి వచ్చాను ఒకరోజు. నేను బ్యాగ్ వేసుకుని నా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను
అందరూ డబ్బులు తీసి బాస్కెట్లు వేయమంటున్నారు. నేను ఇలా నేను జేబులో పెట్టుకొని మెదలకుండా వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవడు ఆపలా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నా వెనకాల ఇంకొకడు వచ్చాడు ఉయ్యూరు నుంచి. వాడిని ఆపారు. డబ్బులను తీసి లోపల పెట్టన్నారు. పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ టెల్ అవీవ్లో చెకప్కి వెళ్ళాం. బ్యాక్ చెకప్కి వెళ్ళినప్పుడు ఆర్ యూ గోయింగ్ టు హోమ్ అన్నాడు. ఎస్ అన్నా. ఓకే ఓకే ఇంకంతే పంపించాడు. బ్యాగ్ చెక్ చేయలేదు, నన్ను చెక్ చేయలేదు, ఏం చెక్ చేయలేదు. వాడిని అయితే నా వెనకాల వచ్చాడు. వాడిని బ్యాగ్ అంతా కింద పడేశారు. వాడి కెమెరా అంతా మొత్తం ఇప్పు తీశారు. నా కెమెరా ఉంది, నా బ్యాగులు చాలా ఉన్నాయి. అక్కడ వాడిని తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి బట్టలు మొత్తం ఇప్పు తీసి షూ కూడా ఇప్పు తీశారు. నేను మాత్రం ప్రశాంతంగా వెళ్ళానండి. దేవుని యొక్క బిడ్డలకి ఇహలో సంబంధమైన బిడ్డలకి అదే తేడా. దేవుడి చేత ఒకసారి మనం క్షమించబడితే మన ముఖంలో ఏముంటుంది? సవర్ణము కంటే తెల్లని వెలుగు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముఖము చూసి నమ్మట్టే వాళ్ళు నీకు నమస్కారం చేయాలి, కానీ నువ్వు వాళ్ళకి నమస్కారం చేయకూడదు. నువ్వు వాళ్ళకి నమస్కారం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఎప్పటి హల్లెలూయా. దేవుడు ఆదామును క్షమించి ఆదాము దగ్గరికి వెళ్ళాడు. నిన్ను క్షమించి నీ దగ్గరికి రావాలి, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలా? ముందు నీ దగ్గరికి రావాలి ఆయన నీ దగ్గరికి రావాలంటే నువ్వేమి చేయాలి? అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి నీ విన్నపములన్నీ దేవుని సన్నిధిలో తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దావీదు అన్నాడు, దావీదు చేసింది ఒకే పాపం. దావీదు చేసింది ఒకే పాపం. ఉరియా భార్యతో చేసిన ఒకే ఒక పాపం బట్టి తాను చనిపోయేంత వరకు దేవుడి దగ్గర ఏమడిగాడంటే క్షమాపణ. చాలా మంది అనుకుంటారు, సిగ్గుపడతా ఉంటారు, నన్ను ప్రభువు నన్ను క్షమించని అడిగితే నువ్వేం పాపం చేసావని అడుగుతున్నావు అని చెప్పేసి అనుకుంటారేమోనని అడగాలి. అసలు మొట్టమొదట నువ్వు నీ యొక్క సహోదరుని క్షమించమని అడగాలి, నీ సహోదరుని క్షమించమని అడగాలి, నీ ఇంటి వరకు పక్క ఉన్న వారిని క్షమించమని అడగాలి. ఆ తర్వాత దేవుడు కూడా నన్ను క్షమించమని అడగాలి. దావీదు చేసిన ప్రార్థన ఏం చేశాడు తెలుసా? ఒక రోజున ప్రభువా నేను పాపము, ఆయన ప్రార్థన చేసినప్పుడంట ఆయన బిడ్డ తేలాడుతుందంట. అంత కన్నీరు చేత, అంటే అన్ని కన్నీరు వచ్చిందని కాదు, అక్కడ ఆత్మ ఆయనలో అంత సంచారించటం వల్ల ఆయన చేసే ప్రార్థనకి, ఆయన చేసే శరీరంలో వచ్చే వేడిని బట్టి ఆ బిడ్డ ఏమవుతుందంటే తేలాడుతుంది. ఇంట్లోకి వరద వచ్చిందని కాదు, ఇంట్లోకి వరద వచ్చిందని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే ప్రతి దినమును కూడా ఉదయమును సాయంత్రం మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని ఏమడిగాడంటే దావీదు దేవుని క్షమాపణ కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? క్షమాపణ. ప్రభు చెప్పాడు పక్షవాయు కలిగిన వారితో, నీ పాపములు క్షమించబడినవి. మీ పాపములు క్షమించబడినవా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనం ఎంతగా ఉన్నాము. క్షమించబడిన వారి యొక్క జీవితములో ఏమి కలిగింది చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆఖరిగా, అమ్మా నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన అమ్మా శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు?
సువర్ణము కంటే మీరు తెల్లగా మార్చబడినప్పుడు, సువర్ణము కంటే, అందుకని దావీదు అన్నాడు, అయ్యా నా పాపములు పోవునట్లుగా హిస్సోపుతో నన్ను కడుగుమన్నాడు. ఏమండి ఎన్ని సోపులు వేసినా కడిగినా నిజంగా మీకు సంగతి తెలిసలేదు, కానీ ఎంత శుభ్రంగా తోవినా ఒకసారి ఇట్టంటే ఏమొచ్చింది అమ్మా? మట్టే వచ్చింది. టీవీలో చూపించిన సోపులన్నీ తెస్తారు, టీవీలో చూపించిన పౌడర్లన్నీ తెస్తారు కదా. టీవీలో ఏదైనా కొత్తగా చూపించారంటే ముందు తింటాం ఆపేసి 4 రోజులు ఆపేసేసి ఆ డబ్బులు పెట్టి అవి తెచ్చుకుంటూ ఉంటారు. అదంతా పోయిన తర్వాత ఎట్లుంటుందంటే, ఓ రోజు కాకి కూడా అట్టాన్ని చేసిందంట. పావురం తెల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నానని చెప్పేసి అనుకుంది కాకి అనుకొని, ఎవడు పాపం ఇంటికి సున్నం కొట్టుకుందామని తొట్టు నానేసాడు సున్నం, పొద్దున్నే కొడదాం లేచని. ఈ కాకు అనుకుంది శుభ్రంగా పావురం లాగా ఉండాలి, నా యజమాను నన్ను చూసినప్పుడు యజమాను చెప్పి నేను కూడా పావురాన్ని నాకు కూడా ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఇలా తొట్లో మునిగిందంట. ఆ కాకి ఆ తొట్లో మునిగింది. మునిగేదలకి కాకేమైపోయింది ఇప్పుడు? ఏమా నీలా కాదు, బాగా తెల్లగొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. బాగా తెల్లగొచ్చింది, పావురంతో పాడుతుంది. పావురం ఎడదంటది, కాకి ఎడదంటది, తేడా తెలియాలి మనకి. పావురం నిలువుగా తింటది, కాక ఎడదంటది. పావురం ఎడదంటది, కాకి ఎడదంటది. అప్పుడే తెలిసిపోతుంది అది పావురం కాకి అనేది. తింటా ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి వర్షం పంపించాడు. ఆకాశం నుంచి ఏం పంపించాడు? వర్షం వచ్చింది. ఆ వర్షంలో కాకి తడిచింది, పావురం తడిచింది. పావురం రంగు బాగలేదు, దేని రంగు పోయింది? మీరు కూడా కాకులే. చాలా మంది మీలో కూడా కాకులు ఉన్నారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, యేషధారుల వలె మీరు జీవించొద్దు అన్నాడు. ఎట్లా జీవించాలి? యథార్థమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో, పవిత్ర మనసుతో మనం జీవించినట్లయితే దేవుడు ఏ రీతిగా మనం ఉంచాలో, ఏ రీతిగా మనం మనం లేపాలో ఆయనకు బాగా తెలుసు. అందుకని పేతురు రాసిన పత్రికలో 1:7 ఉన్నాడంటే, మెప్పు ఘనత మహిమ కలుగుటకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి మెప్పు ఘనత మహిమ మీకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మిమ్మల్ని మెప్పు ఘనతలోనికి మిమ్మల్ని తీసుకురావాలంటే మీరు దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారిగా ఉండి, మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని దేవుని యొక్క ఆరాధనలో పాలు పొందినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాం, మాల పిల్ల కానీ మాది పిల్ల కానీ, వాళ్ళందరూ ముసలిలా కనపడతారు. నాకు ఇప్పుడిప్పుడే నడుస్తుంది. స్టిల్ 51 అంత స్టిల్ 51 అంటే 51 సంవత్సరం. రేపు 13 వస్తే, జనవరి 13 వస్తే 52. కానీ దేవుడు, నేను 2014లో శక్తిని కోల్పోయినప్పటికీ, మరణంలోనికి వెళ్ళినప్పటికీ, ఏదైనప్పటికీ యోబులాగా మళ్ళా నాకు పసిపిల్లవాడిని దేహం ఇచ్చాడు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ఉద్యోగంలోకి నేను వెళ్తున్నాను, నా పరిచర్యలో నేను వెళ్తున్నాను, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను ప్రశాంతంగా, నా బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పెద్దవాడిని దేవునికి అప్పచెప్పేస్తాను. ఆయన కూడా డిగ్రీ అయిపోయింది, హైదరాబాద్ బీబీసీలో బీడీ చదివాడు. 1 సంవత్సరం జర్మనీలో వచ్చాడు. 2వ సంవత్సరం మాస్టర్ డిగ్రీ కోసం జర్మనీ పంపిపోతే దేవుడి దేవుల కరోనా వచ్చింది. అది కూడా దేవుడి చెప్తాను, కరోనా రావటం కూడా మనకు తెలియదు కదా. కనుక అంటే దేవుడు రక్షింపబడిన దినం నుంచి ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినాను తీయగలిగిన శక్తి ఆయనకే ఉంది. తీయగలిగిన శక్తి ఆయనకే ఉంది. ఏదొచ్చినా నేనేం చేస్తానంటే, మొట్టమొదట నేనే సరే డ్యూటీకి వెళ్ళే ముందు కూడా ఆఫీస్లో సంతకం పెట్టేసి డ్యూటీకి వెళ్ళే ముందు కూడా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాను. ఏదైనా కష్టం వచ్చిందనుకో,
అందరికంటే ముందుగా నేను చర్చికి వెళ్ళి మోకరించుకున్నాను. ముందే ఫస్ట్ దేవుడు చెప్పుకుంటాను ఏదైనా సరే. ఎందుకంటే ఒకరోజు నన్ను మా బాబాయ్ అడిగాడు, థామస్ బాబాయ్, నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటంటే, మేము లేవా అన్నాడు. మీరు మొత్తం మనుషులు, ఈరోజు ఉంటారు రేపు పోతారు. ఆయన ఎక్కడ పోడు. ఆయన నన్ను పట్టుకున్నాడంటే నేను చచ్చిపోయేదాకా, లేకపోతే ఆయన వచ్చేంత వరకు నన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళిద్దరు కోపం వచ్చింది, భార్య భర్తలు ఇద్దరు కోపం వచ్చింది. మీకు కోపం వచ్చినా ఏమొచ్చినా సరే నాకు ముందు ఎవరు కావాలంటే ఆయన కావాలి. ఆయన నేను 89లో నా జీవితంలో ఎట్లా ఉండబోతుందో నేను కళ్ళారా చూశాను కనుక, ఆ రీతిగా నన్ను ఉంచుతున్నాడు కనుక ఆయనే కావాలి, కానీ ఇంకెవడ ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లలు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మీటింగ్కి సామాన్ వేసుకెళ్తే వ్యాన్ వేసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎత్తుకొని ప్రార్థన చేసి ఒకటే మాట అనేవాడిని, ప్రభువా నేను నీ పనికి వెళ్తున్నా, నా పని ఇక్కడ చేయి, నా పని ఇక్కడ చేయనప్పుడు నేను వెళ్ళి ఫోన్ చేసేవాడిని. ఇప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు బాగానే ఉన్నారు. ఎందుకంటే అదే నేను దగ్గర నా పిల్లల్ని నేను రక్షించుకోలేను. రక్షించేవాడు దేవుడు. మనల్ని ఎవరినైనా సరే, నాన్నే కాదు మిమ్మల్ని అయినా సరే, ఎవరినైనా సరే రక్షించగలిగిన వాడు ఆయన. కనుక ఆ రక్షించుచున్న దేవుడి దగ్గరికి మనం వద్దాం, మన కుటుంబ సమేతంగా వద్దాం. మీకు సంగతి తెలుసలేదు, యోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు అంట, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదుము అనేవాడు. అంటే కుటుంబ సమ్మతంగా దేవుని సన్నిధిలో కనబడినప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తే తెలిసిద్ది, తెలిసింది. కనుక దేవుడు మీకు మంచి దైవసేవకుని ఏర్పాటు చేశాడు. మీరు మంచిగా ప్రార్థన చేస్తారు. మీరు మీ కుటుంబం దీవించబడాలంటే మీ కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్కుని మారు మనసు పొంది రక్షణ పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈ సంఘం, ఈ స్థలం, ఈ స్థలం మీదైనట్టుగా మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా అదే ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే అడుగుదాం. ప్రభువునికి సాధ్యమైనది ఉందంట, కానీ ఆయన సాధ్యమైనది ఏది లేదు. దేన్నైనా సరే సమకూరుస్తాడు. ప్రభు నేను ఒకటే అడిగాను, ఎలీషా ప్రభు నేను ఒకటే అడిగాను, మొట్టమొదటి సాకున్నప్పుడు నాకు ఆస్తులు, అంతస్తులు, వాహనాలు అవసరం ఏవద్దు, మొట్టమొదట నా సంఘంలో విశ్వాసులు కావాలి. నేను వెళ్ళినప్పుడు 2-3 ఉండేవాళ్ళు, ఇప్పుడు 250 మంది దాకా అయ్యారు. కారణం ఏంటంటే నేను అడగల, నేను అవి కావాలని అడగల. రజనీకాంత్ అన్న తెలుసు, ఎంతమంది ఉన్నారు? నువ్వు కూడా వస్తావు నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు 50 రోజులు ఉపవాస ప్రార్థన ప్రతి సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం రక్షింపబడి అంటే దేవుని సేవకు వచ్చిన కానించి 50 రోజులు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటుంటాను. కనుక అదే ఆశీర్వాదం అండి. ఇంకేం ఆశీర్వాదం, ఇంకేం కావాలి మనకి? మేడల మిద్దెలది అవి మనం ఏమైనా వెళ్తా తీసుకెళ్తామా? తీసుకెళ్లేది ఏందో తెలుసా? సభ్యత్వం తీసుకుంటాం. ఎక్కడ? బాప్టిస్ట్ చర్చిలో కాదు. మీరు డిసెంబర్కి 25 కడతారు సభ్యత్వం, అది కాదు. పరలోక పట్టణంలో మనకు సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వం తీసుకుని వెళ్తాం. అసలు ఎప్పుడైతే మనం ప్రాణం పోద్దో అప్పుడు వెళ్ళిపోతాం వాడికి. ఎక్కడోళ్ళే పాగారు తాగి డమ్ములు మోగించుకుని గులాములు చల్లుకొని సమాధిలో పాలరాతి టైల్స్ పెట్టి కట్టేస్తూ ఉంటారు. బతికున్నప్పుడు బాగు పెట్టరు, కానీ చచ్చిన తర్వాత టైల్స్ పెట్టి కట్టేస్తారు లగంబాకరండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ప్రభు మీతో ఉండేటట్టుగా మీరు ప్రవర్తించండి. మీ నడక జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని ప్రభు పేట మీకు అందరికీ మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడి చిన్న మాటలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.